ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చాడు. 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. 2, వాగ్దాన దేశము ఇస్తాను అని. 3, సర్వలోకము నీ ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు మొదటిది చూసుకుందాం. గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. ఈ మాట ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు జరిగిపోయింది. ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానం గొప్ప జనాముగా కొన్ని లక్షల మంది ప్రజలయ్యారు. 2, రెండవ వాగ్దానం మోషే ద్వారా దేవుడు వాగ్దాన దేశములోకి నడిపించాడు. మరి వారు వెళుతుండగా వారిని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు తన మహిమకరమైన జీవితాన్ని వారికి కలిగి ఉండడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని పదాజ్ఞలు తన చేతితో రాతి పలకలపై రాసి వీటిని మోషేకి తన ప్రజలకి ఇచ్చాడు. దేవుడు వారిని, అంటే ఇశ్రాయేలులను బానిసత్వము నుండి విడిపించిన వాడు వారి నుండి నమ్మకత్వాన్ని, విధేయతను కోరుకుంటున్నాడు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు 2 రకాలు. అవి మొత్తం 10 కదా. 4 ఆజ్ఞలు, అంటే మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల వారు నడవవలసిన విధానం. మిగతా 6 మానవులు తోటి మానవుల పట్ల నడవవలసిన విధానాలు. ఆయన ఉద్దేశం మన ఆరాధన ఆయనకు మాత్రమే సొంతం అవ్వాలని, మనను రక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని పట్ల మనము ప్రేమ, గౌరవము, భక్తి కలిగి ఉండాలని. అలాగే మన జీవితంలో ఆయనను ప్రభువుగా కలిగి ఉండాలని. అలాగే 2వ భాగంలో తల్లిదండ్రుల పట్లను, తోటి మానవుల పట్లను మనం ఎలా మసులుకోవాలో ఆయన తెలియజేశాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవుని ప్రణాళిక ప్రకారం మన జీవితం ఉండాలి అంటే మన అంతరంగంలో మార్పు రావాలి, రక్షణ పొందాలి, మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా కొనసాగగలుగుతాము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ మా పట్ల మీ యొక్క ప్రణాళికను మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీతోనూ మానవులతో ఎలా మసులుకోవాలో మీ అంతరంగము, మీ మనస్సు, మీ ప్రణాళికను తెలుసుకున్న మేము దాని ప్రకారం కొనసాగుటకు కావలసిన మీ సహాయాన్ని మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మీరు ఇవ్వండి. ఇచ్చిన వారికి మీ ఆశీర్వాదం ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వడానికి, గర్భము లేని వారికి గర్భఫలము ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.